భూపాలపల్లి మున్సిపాలిటీలో పెండింగ్ పనులతో అభివృద్ధి కుంటుపడిందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ముందు చూపుతోని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి మున్సిపాలిటీ కోసం నిధులు కేటాయిస్తే ఆ నిధులని ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తన స్వంత మండలానికి తీసుకెళ్లారని ఆరోపించారు. ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే, మా మున్సిపల్ కౌన్సిల్ ప్రారంభమై 5 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఈ 5 సంవత్సరాలలో ఈ భూపాలపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ అయిన మున్సిపాలిటీలో దరిదాపులా మేము 310 కోట్ల రూపాయలతోని ఈ యొక్క మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం నిధులు కేటాయించి ఈ డెవలప్మెంట్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మన అంబేద్కర్ సెంటర్ అయినటువంటి ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతం సింగరేణి లారీలు, కోల్ మైన్కి సంబంధించిన లారీలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. దాని ద్వారా దుమ్ము ధూళి ప్రజలకు కూడా ఆ లారీల డస్ట్తోని ఇబ్బంది కలుగుతుందా అనేసి దాన్ని గౌరవ మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు ముందు చూపుతోని ఆ యొక్క అంబేద్కర్ కూడల్ని సుందరీకరణ చేయడానికి, అలాగే రోడ్డు వైడనింగ్ చేయడానికి సిఎస్ఆర్ నిధులు, సింగరేణి నిధులని 4 కోట్లు కేటాయించి పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఆ యొక్క పనులను మీరు కూడా ప్రస్తుతము దాన్ని చూడొచ్చు. ప్రారంభించిన నిధులని ఇప్పుడున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు ఈ పనులు 4 కోట్ల పనులు స్టార్ట్ కాలేదు, మేము ఏజెన్సీకి ఇచ్చినాము, వాళ్ళు స్టార్ట్ చేయలేదు, తద్వారా ఆ యొక్క నిధులను మేము ఆపేయడం జరుగుతుంది అనేసి ఈ యొక్క లెటర్ను తీసుకొని కలెక్టర్ గారి దగ్గర తీసుకొని ఆ యొక్క నిధులని గణపురం చెరువు సుందరీకరణ కోసం తీసుకువెళ్ళడం జరిగింది. ఈ యొక్క 4 కోట్లే కాదు, 2022 నుంచి వెళ్ళి 23 ఇయర్కి సంబంధించిన 4 కోట్లు ఇవి, అలాగే 23-24కు సంబంధించిన 2 కోట్లు, మొత్తం 6 కోట్లు తీసుకువెళ్ళి సొంత మండలమైన గన్పూర్ మండలంలో ఉన్నటువంటి చెరువు సుందరీకరణ కోసం కేటాయించడం జరిగింది. ఇక్కడ ప్రజల ఇబ్బందులు వారికి అవసరం లేదు. దుమ్ముతోని ధూళుతోని లారీల ఇబ్బందితోని ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అనేసి పట్టింపు లేకుండా ఈ నిధులని తీసుకెళ్ళి సొంత మండలంలోకి పెట్టడం జరిగింది. మరి ఈ యొక్క మున్సిపాలిటీకి సంబంధించిన నిధులని సొంత మండలానికి పెట్టడం ఎంతవరకు సమంజసం? గత సంవత్సర కాలంగా భూపాలపల్లి అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నది. ఎప్పుడైతే గతంలో టీఆర్ఎస్ శాసనసభ్యులుగా ఉన్నటువంటి మా యొక్క రమణారెడ్డి గారు తెచ్చినటువంటి 300 కోట్ల అభివృద్ధి పనులే ఇప్పటికీ కూడా ఎక్కడికక్కడ కాలనీలలో వర్క్లని అడ్డుకుంటూ, కాంట్రాక్టర్లను ఇబ్బంది పెడుతూ, ఏ వర్క్లో ఎక్కడ ఉన్న వర్క్లు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. సుమారు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి 30 వార్డులలో ఏవైతే వారి కౌన్సిలర్లకు సంబంధించిన వార్డులు తప్ప ప్రతి చోట సుమారు 25 నుండి 30 లక్షల రూపాయలు ప్రతి వార్డులో పెండింగ్ వర్క్లు ఉన్నాయి. కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రావట్లేదు. ఎందుకంటే సీఎం గారికి దగ్గర అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నారు. వారికి చాలా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఎక్కడికక్కడ భూపాలపల్లిని తనకు సంబంధం లేని మండలంగా, దానికి సంబంధం లేని మున్సిపాలిటీగా ఊహించుకుంటూ ఎక్కడి పనులని అక్కడే వదిలేస్తూ తనకి ఎక్కడైతే అవసరమో అక్కడికి షిఫ్ట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మా చైర్మన్ గారు చెప్పినట్టు ఏదైతే ఇప్పుడున్నటువంటి రోడ్ని కాంట్రాక్టర్ చేస్తున్నటువంటి క్రమంలో, అప్పుడు ఎవరైతే ఈ 4 కోట్లు శాంక్షన్ అయ్యి కాంట్రాక్టర్ చేస్తున్నటువంటి క్రమంలో సగం వర్క్ అవ్వగానే కాంట్రాక్టర్ని పొలిటికల్గా ఇబ్బంది పెట్టి ఆ కాంట్రాక్ట్ రద్దుపరిచి ఎస్విసి అనే అదర్ కాంట్రాక్ట్కి ఇచ్చిన తర్వాత కూడా దానికి శాంక్షన్ లేదని దానికి ఇంకా వచ్చినటువంటి ఫండ్స్ని అంతా కూడా వర్క్ని ఆపి ఇవన్నీ ఏదైతే గన్పూర్ చెరువుకి సుందరీకరణ అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెంచేటువంటి కార్యక్రమాన్ని వదిలేసి
అవసరం లేని కాడ ముస్తాబ్ చేసే అటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపు భూపాలపల్లి జనాభా సుమారు అంటే వచ్చిపోయే జనాభాతో కలిసి సుమారు 1,00,000 పైచిలకు జనాభా రెగ్యులర్గా ఈ కాలనీలో భూపాలపల్లి ప్రాంతంలో పర్యటిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు రోడ్ వైండింగ్ ఏదైతే అవుతూ ఉన్నదో అది మెయిన్గా భూపాలపల్లి పట్టణంలో అది గుండకాయ లాంటి ఏరియా. ఇటు బస్ స్టేషన్, సంత, ఎదురు రెడ్డి కాలనీ, ఎల్బీ నగర్, గాంధీనగర్, సుభాష్ కాలనీ, రామ్ నగర్, ఇంత జనాభా ఉన్నటువంటి ప్రాంతంలో పెట్టినటువంటి ఫండ్ని వేరే అటువంటి ఏరియాకి వేరే గన్పూర్ మండలానికి డైవర్ట్ చేయడం అనేది చాలా బాధాకరం. అంతేకాదు, ఎందుకంటే ప్రజలందరికీ తెలియాలి, సుమారు 3 జంక్షన్లని మనం డెవలప్మెంట్ కోసం అని రమణారెడ్డి సాబ్ హయాంలో మనం ఫండ్ కేటాయిస్తే దాన్ని కూడా ఏదైతే మనం ఫండ్ కేటాయిస్తే దాని యొక్క ప్రాముఖ్యతను గుర్తించకుండా దాన్ని కూడా భూపాలపల్లిన వేరే కాలనీలో అవసరం లేని ప్లేస్కి మళ్ళించి కనీసం ఏదైతే మున్సిపాలిటీకి తెలియకుండా మళ్ళించడం అనేది చాలా బాధాకరం. దీన్ని మేము మున్సిపాలిటీలో కూడా అడిగితే వేరే శాంక్షన్ ఇస్తా అన్నాడు. ఇంతవరకు ఆ డెవలప్మెంట్ గురించి అతి లేదు గతి లేదు. ఎందుకంటే చాలా చోట్ల అవసరం లేని చోట వారి యొక్క అనుచరులతో కొన్ని పనులు చేపించడము, ఏమాత్రం టెక్నికల్ శాంక్షన్ చేయకుండా వర్క్ చేయడం అనేది చాలా బాధాకరం. గౌరవ ఎమ్మెల్యే గారు దీనికి బాగా గుర్తుంచుకోవాలి. భూపాలపల్లి జనాభా ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 జనాభాకు తక్కువ ఉండరు. ఈ యొక్క ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే విధంగా చర్యలు ఉండాలి. కానీ ఏదైతే మీ సొంత మండలానికి తీసుకుపోవడం అనేది మా యొక్క పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తాం.